నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కు సంబంధించినటువంటి వివరాలనైతే తెలుసుకుందాం. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే నిరుద్యోగులు ఏ విధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి పోర్టల్‌లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయాలను మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గాని చూసినట్లయితే మన ఫాదర్ వాళ్ళు, మన తాతలు చెప్తూ ఉంటారనమాట. నాకు అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో రిజిస్ట్రేషన్ ద్వారా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని. ఇది ఉంది అని కూడా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మందికైతే తెలియదు. దీనికోసం ప్రభుత్వం అయితే ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం దీనిలో ఒక నిరుద్యోగిగా గాని, రిజిస్టర్ గాని అయినట్లయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టేటటువంటి ఎటువంటి పథకాలైనా నిరుద్యోగుల కోసం ఆ పథకానికైతే మనం అర్హులుగా ఉంటాము. అదేవిధంగా కొన్ని సమయాల్లో ప్రభుత్వం అనేటటువంటిది నిరుద్యోగులకు కొన్ని స్కాలర్‌షిప్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని సబ్సిడీలు అయితే ఇస్తూ ఉంటారు కొన్ని పథకాలలో. అదేవిధంగా వాళ్ళకు కొన్ని ప్రోత్సాహకాలనైతే ఇస్తూ ఉంటారు. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అయితే డైరెక్ట్‌గా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ యొక్క వ్యక్తుల యొక్క వివరాలను తీసుకొని డైరెక్ట్‌గా వాళ్ళతోటైతే చర్చలు జరిపి వాళ్ళకి ఉద్యోగాలను ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటూ ఉంది. మనం చూసినట్లయితే మన గ్రామాల్లోనే చాలా మంది ఈ యొక్క అన్‌ఎంప్లాయ్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను పొంది ఉన్నారు. మనం ఇప్పుడు ఈ యొక్క అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేటువంటి విషయాలనైతే మనం చూస్తూ ఉన్నాం. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి గాని వెళ్ళినట్లయితే ఇక్కడైతే మనకి ఏ విధంగా అయితే స్క్రీన్‌లో కనపడుతుందో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి యొక్క వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళవలసి వస్తుంది. నేను ఈ యొక్క వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ని అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మనం ఇక్కడ హోమ్ పేజ్ గాని చూసినట్లయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. జాబ్ సీకర్స్ లాగిన్, ఎంప్లాయీస్ లాగిన్ అని. మనమైతే ఇప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ కోసం అయితే రిజిస్టర్ చేస్తున్నాం. అంటే నిరుద్యోగులు కాబట్టి మనం లాగిన్ చేసుకోవాలి, మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి దానికోసమైతే జాబ్ సీకర్స్ లాగిన్ అనేటటువంటి యొక్క ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకైతే ఈ విధంగా అయితే కనపడుతుందన్నమాట. ఇక్కడ మనం మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో అయితే లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎవరికైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎగ్జిస్టింగ్ ఉంటాయో వాటితో అయితే లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మనకి ఇవి గాని లేనట్లయితే మనం కొత్తగా అయితే ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడైతే కొత్తగా అయితే ఏమీ ఉండదు. మనం ఏ విధంగా అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫేస్‌బుక్ వీటిలకైతే మనం రిజిస్ట్రేషన్ పేజ్‌లో రిజిస్టర్ అవుతామో అదే విధంగా సేమ్‌గా ఇక్కడ కూడా మనమైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనం క్రియేట్ యాన్ అకౌంట్ అనేటటువంటి ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇలా గాని చూస్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం మన యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అదేవిధంగా మన యొక్క ఈమెయిల్ అడ్రెస్సు, మన యొక్క మొబైల్ నంబరు, మన యొక్క పాస్వర్డు, అదేవిధంగా మన యొక్క ఆధార్ నంబరు ఇక్కడ కనిపించేటటువంటి వెరిఫికేషన్ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ అని గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏదైతే ఈమెయిల్ అడ్రెస్‌ని అయితే మనం ఇచ్చామో ఆ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కు సంబంధించి మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే మెయిల్ రూపంలో పొందుతాము. అవి తీసుకోవడం ద్వారా మనమైతే మన అకౌంట్‌లోకి అయితే లాగిన్ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని ఇచ్చి మనం లాగిన్ అన్నట్లయితే మనమైతే మన పేజ్‌లోకి లాగిన్ అవుతాం. ఒకవేళ ఆ విధంగా కూడా మీకు గాని రానట్లయితే ఇక్కడ మనం ఫర్గాట్ పాస్వర్డ్ అని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్గాట్ పాస్వర్డ్ గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి సెండ్ మై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు మై రిజిస్టర్డ్ జీమెయిల్ ఐడీ అనే ఆప్షన్ కనపడుతుంది. మన జీమెయిల్ ఐడీకి అయితే మరలా రిజిస్టర్ అయినటువంటి జీమెయిల్ ఐడీకి అయితే మరలా మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి వస్తాయి. వాటి ద్వారా లాగిన్ అవ్వచ్చు అన్నమాట. అదేవిధంగా ఇది కొత్త రిజిస్ట్రేషన్‌కి సంబంధించండి. ఆల్రెడీ కొంతమంది నిరుద్యోగులైతే ఆల్రెడీ ఇక్కడైతే రిజిస్టర్ అయ్యి ఉంటారండి. వాళ్ళైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వవని లేదు. మీరు గాని కొత్తగా రిజిస్ట్రేషన్ అయినట్లయితే మీరు మోసపోతారండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ ప్రాసెస్‌లో ఉంటుందన్నమాట. ఎవరైతే మొట్టమొదటిసారిగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పోర్టల్‌లోకి అయితే రిజిస్టర్ అవుతారో
వాళ్ళ యొక్క ఆర్డర్‌ని బట్టి ప్రభుత్వం అనేటటువంటిది వాళ్ళకి ఒక సీక్వెన్స్ నంబర్ అనేది ఇస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారండి. మీకు ఆల్రెడీ ఒక రిజిస్టర్ నంబర్ అనేది ఇచ్చారు. ఆ రిజిస్టర్ నంబర్ అనేది ముందుగా వస్తుంది. మీరిప్పుడు మరలాగా రిజిస్టర్ అయ్యారు అంటే, మీ రిజిస్టర్ అయిన తర్వాత కూడా చాలా మంది రిజిస్టర్ అయ్యారు కదా! మీ నంబర్ అనేది మళ్ళా వెనక్కి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అయితే మీరైతే మళ్ళా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో వచ్చేసి కొత్త యూజర్స్ కోసం అన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం మనం గాని చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటారో వారైతే వాళ్ళ యొక్క ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ నంబర్, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీకి అనమాట. వాళ్ళ యొక్క కార్డు నంబరు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అవి మనం ఇచ్చి వాళ్ళ యొక్క ఇయర్ డేటా అన్నట్లయితే ఇదైతే వస్తుంది. ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ రెన్యువల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎగ్జిస్టింగ్ యూజర్స్. అదే న్యూ యూజర్స్ అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళకి రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ గాని అన్నట్లయితే మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. మనం ఇక్కడ గాని చూసినట్లయితే ఈ యొక్క అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి రిజిస్టర్ అవ్వాలి అంటే మనకి ఏ డాక్యుమెంట్స్ అవుతాయి అనేటటువంటి వివరాలను అయితే ఇక్కడ క్లుప్తంగా మనకు తెలియజేశారండి. ఇక్కడ మనం గాని చూసినట్లయితే యువర్ కలర్ ఫోటో అంటున్నారు. అంటే మీ యొక్క కలర్ ఫోటో అయితే కావాలి. యువర్ సిగ్నేచర్ అంటే మన యొక్క సంతకాన్ని అయితే మనం ఒక డాక్యుమెంట్ మీద చేసి ఆ యొక్క డాక్యుమెంట్‌ని అయితే పీడీఎఫ్ ఫామ్‌లోకి అయితే కన్వర్ట్ చేయించాలి. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా కలర్ జిరాక్స్ మాత్రమే, కలర్ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలండి. అదేవిధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ పేపర్స్‌ని నేను స్కాన్ చేసి పీడీఎఫ్‌లోకి మారుస్తాను అంటే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. మీ దగ్గర ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి మార్చి మాత్రమే మీరు ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూద్దాం ఇంకా ఏమేం కావాలనేటటువంటిది. ఇక్కడ వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఓసీలకైతే అవసరం లేదు. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలానే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెషన్స్ అయితే ఇది కావాలి. అదేవిధంగా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అండి, ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి. ఎస్ఎస్సీ అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ సర్టిఫికేటు, డిగ్రీ ఆర్ మాస్టర్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ కానీ, పీజీ కానీ మీరు ఏదైతే మీ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావాలి. ఓటర్ కార్డు, రేషన్ కార్డు అయితే కావాలి. అదేవిధంగా మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మీరు ఇక్కడ ప్రాపర్గా అప్డేట్ చేయవలసి ఉంటుంది దీంట్లో. అదే మీకు ఏదైనా సరే అంటే మీకు ఏదైనా రిజర్వేషన్ అంటే మీకు ఏమైనా హ్యాండిక్యాప్డ్ కానీ అయినట్టయితే పిహెచ్సి అనమాట, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అంటే సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు దీనికి కానీ అప్లికబుల్ కానీ అయినట్లయితే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ కానీ ఉన్నట్లయితే మీరు దీన్ని చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్ ఇఫ్ అప్లికబుల్, మీరు దీనికి అప్లికబుల్ అయితేనే. దిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షనల్, దిస్ ఈజ్ ఆప్షనల్ అంటే ఇది మ్యాండేటరీ అయితే ఏమి కాదు. ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేని పక్షంలో దీన్ని వదిలేయచ్చు అండి. ప్లీజ్ అప్లోడ్ ఆల్ అబోవ్ ఒరిజినల్ స్కాన్ డాక్యుమెంట్స్ ఇన్ కలర్, అవాయిడ్ రిజెక్షన్స్. మీరు అన్నీ ఒరిజినల్ కలర్ ఫార్మాట్లో మాత్రమే పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో అయితే మీ యొక్క అప్లికేషన్ మేము రిజెక్ట్ చేస్తాము అని వాళ్ళైతే మనకు వివరంగా అయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారండి. అదేవిధంగా మనం అప్లోడ్ చేసేటటువంటి ఫైల్ యొక్క సైజ్ అయితే 1 MBకి బిలో సైజ్ అయితే ఉండాలండి. మనం అక్కడ ఈ యొక్క క్రాస్ బటన్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అన్న దగ్గర మనం సెలెక్ట్ అని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క జిల్లా, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయాలండి. మీరు ఎటువంటి తప్పులు అయితే చేయొద్దు. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ని మీరు దగ్గర పెట్టుకొని మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టులో ఏ విధంగా అయితే మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ యొక్క నేము ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అండి, మిస్టేక్స్ ఏం లేకుండా. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క జెండరు, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీకు ఐడెంటిఫికేషన్ మార్క్ అండి, అంటే మీకు ఏవైనా బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్ కోసం ఏవైనా పుట్టుమచ్చలు అవి కానీ ఉన్నట్లయితే వాటిని ఆల్రెడీ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో అయితే మెన్షన్ చేసి ఉంటారు. వాటిని చూసి మీరు ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ అన్నటువంటి యొక్క బాక్సులు అయితే ఎంటర్ చేయొచ్చండి. అలానే క్యాస్ట్ కేటగిరీ,
ఓబీసీ అలానే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండి. ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారో వాళ్ళ కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ అయితే పెట్టారండి. ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయడం వల్ల ఓసీ కులంలో ఉన్నటువంటి పేదలకు కూడా 10% రిజర్వేషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే అందిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్సి సర్టిఫికేట్ ద్వారా దానినైతే మన యొక్క ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితే పొందొచ్చు. దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చండి. అయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి ఏంది అనేటటువంటి వివరాలను కూడా నేను మీ యొక్క ఈ డిస్క్రిప్షన్లో ఒక వీడియోను ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడైతే చూసుకోవచ్చు. అలానే ఈ యొక్క రిలీజియన్, మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు వివాహమైందా లేదా అనేటటువంటి విషయాలు, ఈ యొక్క మొబిలిటీ, అదేవిధంగా విల్లింగ్ టు అబ్రాడ్ అంటే మీకు విదేశాలకు వెళ్ళడానికి మీకు ఇష్టం ఉందా లేదా అనేటటువంటి డీటెయిల్స్, ఆధార్ నంబర్, ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్, మన యొక్క ఈమెయిల్ ఐడి, ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకు అప్లికెంట్ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి అడ్రస్ వివరాలను అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్లయితే డోర్ నంబర్, లొకాలిటీ, ల్యాండ్ మార్క్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, విలేజ్, మండల్ నేమ్ ఈ యొక్క వివరాలను అయితే పొందుపరచాలి. తర్వాతగా మనం కానీ చూసినట్లయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇది అప్లికబుల్ అండి. వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మీకు దగ్గరలోని మీ యొక్క గ్రామ సచివాలయాలకు వెళ్ళి సచివాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే తీసుకొని ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ని స్కాన్ చేయించుకొని పీడిఎఫ్లోకి మార్చి 1 MB లోపల సైజుతోటైతే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలానే ఓబీసీ సర్టిఫికేట్, బీసీలకు సంబంధించి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకం. దీని ద్వారా మీకు కానీ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే దానిని కూడా ఇక్కడ చూజ్ ఫైల్ అని చెప్పి మీరు ఆ యొక్క సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా తర్వాతగా ఇవన్నీ మీరు వివరాలన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కానీ సబ్మిట్ కానీ చేసినట్లయితే మీకు వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. అక్కడ వచ్చేటువంటి మీరు మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీరు యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసేయచ్చు. దీని ద్వారా మీరైతే ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అండి. ప్రభుత్వంలో ఏవైనా నోటిఫికేషన్లు పడినా కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏవైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నా కానీ ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికైతే మొదటి ప్రాధాన్యత క్రమంలో కల్పిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం పెట్టబోయేటటువంటి నిరుద్యోగ భృతి అంటే ఎవరికండి? నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయాన్ని నిరుద్యోగ భృతి అంటారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ అయ్యావు అంటే నీకు ఎంప్లాయ్మెంట్ నీకు లేదు కాబట్టి నాకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించండి అని మనం ప్రభుత్వానికి ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం కాబట్టి మనకు నిరుద్యోగ భృతి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి దీనిలో రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా. అదేవిధంగా మనం ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. చేంజ్ పాస్వర్డ్, డిలీట్ యువర్ అకౌంట్, ఈ యొక్క అడ్రస్ చేంజ్, పిహెచ్సి సర్టిఫికేటు, యాడ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్, యాడ్ క్వాలిఫికేషన్స్, రెన్యువల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనం చూస్ చేసుకోవటం ద్వారా మన యొక్క ఎగ్జిస్టింగ్ అప్లికేషన్కి సంబంధించి మనమైతే మార్పులను అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం మన యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అవ్వడానికైతే ఆన్లైన్లో మనకైతే యొక్క వివరాలను అయితే ప్రభుత్వం వారు అందుబాటులోకి తీసుకొచ్చారండి. ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కొత్తగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీని ద్వారా ఈ యొక్క వీడియో మరింత ఎక్కువ మందికి చేరువయ్యే విధంగా అయితే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.